కొడుకులు 10 మంది బిడ్డలు పుట్టేది లేదు. ఆ తల్లి గర్భాన ఒకగాను ఒక కొడుకు పుట్టేది ఉన్నది. ఆ తల్లి గర్భాన కొడుకు పుట్టినాక లేని బాధలు లేని కష్టాలు వచ్చేది ఉన్నది. కష్టానికి ఒప్పుకుంటే కన్న కొడుకును అడిగడతా అయ్యా నాకు కష్టం వద్దంటే మరి వద్దనాని మైలగల్ల జన్మోడు మంత్రాలగల్ల జన్మోడు పోడ బండారు పెరికడి ఆ బాగు చేతుల్లో బట్టి దేవదేవుడు దేవరంగా గోడ బండారు వల్ల వీరబట్టుకొని అగో రిక్కలతో అగో భగవంతుడు నన్ను మీద కొలువు తీసి అగో ఇప్పుడు నేను పువ్వులో కడగడం పోతానని అగో ఎట్లా పోతున్నాడో పరమాత్ముడు లోకాల శంకరుడు ఎట్లా పోతున్నాడు ఏక తమ్ము దూరావు ఇప్పుడు తొప్పల ముళ్ళున్నదాని చెప్పనే రాజన్న తైల ముళ్ళున్నదాని చెప్పనే రాజన్న తమ్ము దూరాల తొప్పల ముళ్ళున్నదాని చెప్పనే రాజన్న తైల ముళ్ళున్నదాని చెప్పనే రాజన్న ఎల్లకెలను రాజన్న ఎల్లకెలను రాజన్న ఏనాడు శివనందు పెట్టిందో ఎవరో దేవతంగాలు వచ్చైన గాని భుక్షాలు కోరుతున్నాడు. అగో అందుకే అంటారు పుణ్యం కొద్ది పురుషుడు అంటారు, దానం కొద్ది పిల్లలు అంటారు. అదృష్టం మంచుకుంటేనే ఆడవాళ్లకు అన్నదమ్ములు దక్కుతారాట. నేను ఏ జన్మ లోపల ఏ పాపం చేసిన్నో ఈ జన్మ లోపల నాకు కొడుకుల సంతాన ఫలము లేక బిడ్డల సంతాన ఫలము లేక బాధపడుతున్నా. తినే ఇష్టాలు తీసేసిన్నో తాగే నీళ్ళ ఎత్తగొట్టిన్నో. అందుకే అంటారు దానం చదివి పదార్థం ఉదరవని చదివి పదార్థం అంటారు. పాత్ర వేసి దానం వేయాలి, చేతుల వెరిగి ఇద్దరం పెట్టాలి, కోత్ర వెరిగి పిల్లని తెచ్చుకోవాలన్నట. కొడుకుల బిడ్డల సంతాన ఫలమైతుందని మానడుచోడు వరాలు ముత్యాలు పట్టుకొని జంగమయ్య బేటికి పోయి దాన ధర్మాలు చేసి వస్తానని జంగమయ్య బేటికి ఎట్లా వస్తున్నది ఆ కన్న తల్లి.
మరి అటువంటి ఒక అయోధ్య నగరాన్ని పరిపాలన చేసేవాడు నా భర్త. అటువంటి ఒక ఏనాడు హరిచంద్రమారాదు, నా పేరు చంద్రమతి అంటారు. నాకు కొడుకుల బిడ్డల సంతాన ఫలం లేక గుళ్ళె పూజ కడితే పూజ భంగం చేసినావు. సంతాన ఫలమయ్యవయ్యా దేవతన్నయ్యో. ఆడపిల్ల చంద్రమతి దేవతి ఏమంగలి అయ్యా చంద్రమయ్య నా గర్భాన కొడుకులు లేరు, తండ్రి బిడ్డలు లేరు. కొడుకుల బలానికి బిడ్డల బలానికి పాడుబడ్డ గుళ్ళల్లా పూజలు సేవలు గట్టంగా అయ్యా నా పూజ సేవ భంగం చేసావు తండ్రి. అయ్యా నా గర్భాన కొడుకుల బలము కావాలి, బిడ్డల బలము కావాలి. కొడుకుల బలం ఈ బిడ్డల బలం ఈ వారికి నా తల్లి చంద్రమతి దేవి మాట వరకంగా పరమాత్మని చంద్రమయ్యకు జాలి ఉండే తల్లు ఉన్నది, గుండెలకు బెల్లు అంటున్నాయి. బిడ్డ చంద్రమతి దేవి అయ్యో బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ, బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ, బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ, బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ. అయ్యో బిడ్డ బావ చంద్రమతి చంద్రమతి, బిడ్డ బావ చంద్రమతి చంద్రమతి. అయ్యో ఎంత బాగా ఉలికినావు నా బిడ్డ, ఎంత బాగా ఉలికినావే నా బిడ్డ. అయ్యో కొడుకులు కొడుకులాని నా బిడ్డ, కొడుకులు కొడుకులాని నా బిడ్డ. అయ్యో ఎంత బాగా పడతావమ్మ నా బిడ్డ, ఎంత బాగా పడతావమ్మ నా బిడ్డ. అయ్యో బిడ్డలు బిడ్డలాని నా బిడ్డ, బిడ్డలు బిడ్డలాని నా బిడ్డ. లేని బాధ పడతావమ్మ నా బిడ్డ, లేని బాధ పడతావమ్మ నా బిడ్డ. అయ్యో కొడుకుల తోటి బిడ్డ నా బిడ్డ, కొడుకుల తోటి బిడ్డ నా బిడ్డ. నీకు కోడి కష్టం ఉన్నదమ్మ నా బిడ్డ, కోడి కష్టం ఉన్నదమ్మ నా బిడ్డ. అయ్యో బిడ్డల తోటి బిడ్డ నా బిడ్డ, బిడ్డల తోటి బిడ్డ నా బిడ్డ. నీకు లేని బాధలు ఉన్నాయమ్మ నా బిడ్డ, లేని బాధలు ఉన్నాయమ్మ నా బిడ్డ. బిడ్డ చంద్రమతి దేవి కొడుకుల బలం అడుగుతున్నావు బిడ్డ, బిడ్డల బలం అడుగుతున్నదే బిడ్డ. కొడుకుల తోడి కోడి కష్టం ఉన్నది, బిడ్డల తోడి లౌబాధలు ఉన్నాయి బిడ్డ. అడుగుతే అర్ధరాత్రి ఇంత కోరుకుంటే కొంగు బంగారు ఎక్కడే బిడ్డ. ఎండి కావన్న బంగారం కళ్ళు మాణిక్యాలు రాజ్యాలు దేశాలు ఏమి కావాలో కోరుకోదే కోరుకున్నది కొంగులో పడేంత బిడ్డ. అయ్యా కన్నవయ్యా కొడుకుతోని ఎన్నో బాధలు వస్తాయి, బిడ్డతోని ఎన్నో బాధలు వస్తాయి అంటున్నావు తండ్రి. అవును. రాజ్యం కోరుకో, దేశం కోరుకో, బంగారం కోరుకోమంటున్నావయ్యా.
సత్తనాశనం బతుకమ్మ అయిపోయింది. కానీ అందుకే అంటారు చేతులున్నంత సేపే చెక్క భజన చేయాలి, అవునవును. చెవులున్నంత సేపే రామనామస్వరణ వినాలి, నోరున్నంత సేపు రామ రామ అన్ను అన్నాడు కానీ మందిని బూతు కక్కుమని. నేను ఇప్పుడు ఎవరైతే సప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టిందో, ఎవరైతే కొట్టకుండా చేతుల దగ్గర పెట్టుకున్నారో కొట్టిన వాళ్ళకి ఐబీపీ ఉందని, లో బీపీ ఉందని, షుగర్ వ్యాధి ఉందని, డెంగ్యూ వ్యాధి ఉందని, కరోనా వ్యాధి అని కొట్టనోళ్ళకు గట్టిగా పడుకోవాలి. అగో పరమాత్ముడు పరమ చేత వచ్చి ఆడివిల్ల అంగిరాను నీకు మంచి కొట్టు అన్నప్పుడు పట్టిందా, రోగం భయానికి కొట్టిండు. అగో గానాడు పలమోడి కట్టుకొని 7 మేడల్లోకి వెళ్ళిపోతావా అని ఇద్దరు భార్యాభర్తలు అందుకే 9 నెలల పొత్తు అంత అవుతుంది. ఎర్రమందు పడుతుంది ఏదని చల్లని నీళ్ళు తాగి గుళ్ళ పొత్తులు పెంచుకొని ముందర మున్సిపాలిటీ వెనక పర్సనాలిటీ అవుతుంది. మాతో కథకు రాకరా అందుతలే వస్తలేదు, లేదు తంగత్తలేదు, ఎదురత్తలేదురా నీకు 9 నెలల బొత్తు అంత అయితే పైసలా పట్టిన కష్టవుగా రేపు నుంచి మీరే పోతే మీరు పోతే అర్థం అంటారా అయినా ముచ్చిన ఇంకా మొగోడు అన్నప్పుడు బొర్ర ఉండాలి, ఇల్లు అన్నప్పుడు నాకు ఉండాలి. అట్లా కవర్ చేసుకోరు, నువ్వు గట్ల కవర్ చేసుకో. బామా చిన్నదాన నువ్వు కోరుకున్నట్టే నీకు కొడుకు ఉడుతాండు, నువ్వు లోగిళ్ళ సంబరంగా ఉండు అని కచేరి వేడికి వెళ్ళిపోయిండు రాజారాజు. అమ్మవారు 7 అంతరాల బామను లోపల ఏనాడు ఉంటున్నదో అగో పాపం ఉన్నది ఆగబోదు, ఫలం ఉన్నది ఆగబోదు, కక్కచ్చిన ఆగబోదు, కళ్యాణం వచ్చిన ఆగబోదు. పొలము నింద కన్న తల్లికైనా గాని నెలలు మాసాలు నిండుతున్నాయో అమ్మా దాసిలాలా ఒక్కళ్ళు పిలిస్తే ఇంతమంది మొత్తుకుంటారు మీరు. అవ్వయ్యలు ఇంటి 7 ఉన్నారు, పేరు పెట్టి పిలువ వచ్చి పని చేస్తారు. నువ్వు ఆడదాన్ని ఆడితే ఎందుకు మరి పొంగేసుకోవా? నాకు నైట్ చేసుకునే అలవాటు పాడు. ఏంది నైట్ చేసుకునే అలవాటు? 90 కాదే, నైట్ అను. నైట్ 90 అయితేనే తాగేది, నైట్ అయితేనే వేసుకునేది. అవునే దాసి నువ్వేం చేస్తున్నావే? నువ్వు పని లేదా? ఏం పని చేస్తున్నావు? అయ్యో దోస నా పని పాడుగా నొడుతుందా తీరుతుందా? ఏం పని చేస్తున్నావే? ఇప్పుడే ముక్కొని గీక్కొని కడుక్కొని పెట్టుకుంటాను. సుద్దరు మాట్లాడతామేమని ఇప్పుడు ఏమన్నా గీక్కునేది ఏంటిది, నూక్కునేది ఏంటిది, పెట్టుకునేది ఏంటిది? ఆడవాళ్ళ బాడకావాలా రాగల జోలికి వస్తారు, బాడకావాల జోలికి వస్తారు, చచ్చిపోతారు. గట్లా మాట్లాడతారు ఎవరన్నా మాటకు అట్లా
అంటే ఒక మాట చెప్తే అర్థం ఉండాలి. అన్నం తింటే చెంబడి నీళ్ళు తాగాలి. గసండి మాట మాట్లాడతారే నేను మాట్లాడే తప్ప. ఎట్లా అన్నవే? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏమన్నవే? అలా ఇక కరువు పని మొదలైంది. అయింది. చిన్న చిన్న కొత్తలు ఏరబోతారు. అలా 300 రూపాయలు అన్న సంది ముసలి సంవత్సరం వారి ఇంటికాడ అటు ఎక్కుతారు, చీర దిగుతారు, చీరలు అటు ఎక్కుతారు, ఇంటికాడ దిగుతారు. ముసలు పోతారు. నేను ఖర్చు పట్టి ఇంటికాడ ఒప్పుకుంటారు. అలా ఏ వారం వారం సోమవారం శనివారం తిరుపతి కనుక్కోకపోదు. గోవిందా గోవిందా. అయితే తిరుపతి వెంకటేశ్వరకు ఒక్క పోద్దు. అలా అటు దోష వరకు కోసుకొచ్చి ఏం కనిపించలేదు. అటు దోష వరకు గుడిసె మీద ఆడికాయ కింద కనిపించింది. ఆడికాయ తెచ్చుకున్నా, ఆడికాయ గిక్కున్నా, బియ్యం కడుక్కున్నా, పొయ్యిన పెట్టుకున్నా, ఆకిలి నూకుతాను పిలిచిన. ఆకిలి ఊడుస్తాను నల్లే నా గట్టి అనత్తది. అమ్మా దాసి అట్లా కాదే దాసి. నా కడుపు లోపల నీకు నా కడుపు లోపల నీళ్లు పోసుకున్నాయి అంటున్నాను. నీళ్లు పోసుకున్నట్టు అనిపిస్తుంది. నేను ఇలా 3 సార్లు వస్తుంది. ఇలా 3 సార్లు వస్తుంది. నువ్వు పోసుకున్నట్టే ఉన్నావు, పోసుకున్నట్టే 3 సార్లు వస్తున్నావు. నీళ్ళు ఏమి నీళ్ళే? నీళ్ళు సార్ నీళ్ళు గా నీళ్ళు కాదే. అయితే నాకు ఏంటి? గంగ నీళ్ళ నీళ్ళు కాదు. అయితే నాకు ఏంటి కేశం పొక్కలు మిషన్ బ్యాగిరతా మిషన్ పర్వత కాదే. మిషన్ బ్యాగిరతా మిషన్ పర్వత తాంక్యాలి బిడ్డ. అట్లా కాదే, నీకు అర్థమైతలేదా? మౌన సుందరి పువ్వయ్యారి నీల తినలలాయ్ ఆడు చెప్పగలరు. మనసుందారి పూలవయ్యారి ముగ్గురు ముగ్గురు ఓటరియా కేరాలవయ్యారి. మనసుందారి పూలవయ్యారి ముగ్గురు ముగ్గురు ఓటరియా కేరాలవయ్యారి. మనసుందారి పూలవయ్యారి రెండేసి గయ్యారి. మనసుందారి పూలవయ్యారి రెండేసి గయ్యారి వాళ్ళు కేరాలవయ్యారి. ఇంకా మనసుందారి నువ్వు ఎప్పుడు నెల బట్టి పోరగలనా కనకాయలుగా ఉంటారని ఇక నీడిచ్చిన మహిళకు ముద్ద తింటే కడుపు తిరిగి ఉంటాము. అశ్వంత్ డాక్టర్ అశ్వంత్ డాక్టర్ మందు డాక్టర్ మత్తు డాక్టర్ అశ్వంత్ డాక్టర్ మత్తు డాక్టర్ ఏం తెచ్చిండు ఆయనే అడుగుదాం. అడుగు ఏమేం తెచ్చినావు చెప్పు. ఏం తెచ్చావు? 2 గుడ్డు
మళ్ళా కట్టాటే అయితే ఆ పుల్లలకి వెళ్ళి ఏం చెప్తావు ఓ గుడ్లకి వెళ్ళి ఓ గుడ్ల వేసి ఊరి వచ్చి పత్తులు మట్టింటి నేను సైతం అయితే మా డబ్బన ఆఫీసర్ అయితే అమ్మా ఎంత రంగుల పిల్ల అమ్మా ఎంత రంగుల పిల్ల అమ్మా ఎంత ఏమనిపిస్తలేదా అసలు ఏమైంది నీకు కొడుకా బిడ్డ ఏంటి ఏం చూసి ఏర్పాటు ఏ లైసెన్స్ ఇప్పుడు ఈ మా చెల్లి అశ్విన్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాను ఇప్పుడు అలవాటు అవుతాను మా చెల్లి పని కావాల పనికి పట్టు ఇట్లా గిఫ్ట్ వేసుకో ఇంకెప్పుడు నేర్చుకుంటావు ఏంటి ఇగో చెల్లి అశ్విని గీత పొలగానికి పాలు ఇచ్చేది పాలు ఇస్తాను ఎవరు అయ్యో అశ్విని నా చెల్లె నా దగ్గర పాలు ఎక్కడ చెల్లె నీ పాలన ఏం చేస్తుంది నేను ఓలల్లో ఓటలో పోసొచ్చిన రోడ్ కన్నా ఎన్ని కలుస్తాను మరి పాలు ఎవరు పెడతారే ఓ దాని పాలు మిల్లు లేదురా దానికి మిషన్ పెట్టి ఇచ్చేసి అయ్యో సీట్ పడితే మొక్కలు చలికాలం కదా అలనాడు నిందల్లా అక్కడి ఏడు లోకిళ్ళ లోపల ఏడు రబ్బర్ అంగు దాసులు పిల్లగానికి తాగాలు వస్తామని జాలారి మండల్లా కొల్లు
నూనె తుమారకు మరికి నేల నూనె మరికి నేల నూనె మరికి నేల నూనె అసలే పానకాలు మరి కింద పడితే మన అవలక్కడ పోయి చెట్టుకో నాకు శాతం అయితే ఎవరి ఇల్లు బాబా మా చిన్న చెల్లి మీ చిన్న చెల్లె ఇప్పుడిప్పుడే అలవాటు అయింది దేనికి పనికి పని పనిక ఏం పేరు నీకు అశ్వంత అశ్విని 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 అని పేరు అగో 7 దాసులైన కానీ కన్న కొడుకు పుట్టంగానే ఏదన్నా ఒక లైట్ ఆడ బంద్ అయ్యి ఆయన కళ్ళు కొడతాం మాకు గానాడు కన్న పుట్టంగానే 7 దాసులైన కానీ కన్న తల్లి అయిన వాపాలి కన్న కొడుకు మైన వాపల్లా అని జాలాది బండలు ఏకం చేసి అది పెడతారు కొడుకుని చేతిలో బలపెట్టిన ఓరే 3 రోజు ఏనాడు దగ్గరికి వచ్చిందో ఆ 21 రోజు నాడు పేరు పెట్టాలని అని విప్లాపురి పట్టణం వెళ్ళిపోయి 7 భట్లు బ్రాహ్మణులు తీసుకొచ్చే అగో వచ్చిన భట్టు బ్రాహ్మణులు చూసినట్టున్నది సూర్యబలం చెప్పినట్టున్నది చంద్రబలం అగో ఈ పిల్లగాడు రానున్న కాలం లోపల ఎంతో పేరు కచ్చేడున్నది ఆ కన్న కొడుకు పేరు లోహితాక్షుడు అని పేరు పెట్టిండు లోహితాక్షుడు అని పేరు పెట్టిన ఓలే పిల్లగా అన్నయ్య గాని ఆశీర్వదించి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిండు అప్పుడు ఆ కన్న తల్లి కొడుకును అట్టుకొని అల్లారు ముద్ద దాదుకుంటున్నాడు యగంత్రాల భవనం లోపల బంగారు ఉయ్యాల కట్టి ఉయ్యాల లోపల పట్టు అట్టలేసి పొత్తుల్లో వరిసి కన్న కొడుకు లాలించి లాలి పాటలు పాడుతానని చిరులికించే చిన్ని నవ్వులే పరిమాణికాలు చీకటి ఎదిగని పాప కన్నులే మరిగని దీపాలు చిన్ని నవ్వులే మనుమానికాలు చీకటి వెలుగుల పాప కన్నులే మలగడ దీపాలు చిరులికించే చిన్ని నవ్వులే పరిమాణికాలు చీకటి ఎదిగని పాప కన్నులే మరిగని దీపాలు చిన్ని నవ్వులే మనుమానికాలు చీకటి వెలుగుల పాప కన్నులే మలగడ దీపాలు పోయి తింటావురా పోయి తాగుతావురా నైట్ చేస్తావా ఇప్పుడు పుట్ట పొరగాలు నైట్ చేస్తారు పుట్ట పొలాలకే ఏపియాలే ఎందుకే ఒక నైట్ తీసుకొచ్చి పక్కపంటి పెట్టి ఏసినప్పుడు తాగొక్క సుక్క నోట్లు వేసిన వరకు పెద్దనాడికి పచ్చలు కాకుండా సుక్కలు డానికి అన్నట్టు నీకు చిన్నప్పుడు అట్నే ఇచ్చిన అప్పటికి కరెంట్ లేదు ఎంత ఆయన గవర్నమెంట్ చాలా అది చూద్దాం ఆయన మనకి ఎంత
కొడుకును పట్టుకొని అల్లాడు ముందలాడుకోగా ఒక్క రోజు అంటే ఒక్క దినం వారం అంటే 7 రోజులు పక్షం అంటే 15 రోజులు 3 నెలల పిల్లగాడు 6 నెలల పిల్లగాడు 6 ఏడాది పిల్లగాడు పెరుగుతున్నాడు ఏనాడు 5 ఏళ్ల కొడుకును తయారు చేసింది 5 ఏళ్ల కొడుకును కళ్ళ చూసిన చంద్రమాత ఏమనుకున్నది ఎండి బంగారం ఉంటే దొంగల పాలంటారు భూముల జాగలు ఉంటే పాలల్ల భాగాలంటారు కట్టుకునే బట్టలు ఉంటే ఎట్టి సాకిరి పాలంటారు చదువు రానివాడు సభల దున్నపోతు విద్య రానివాడు వింత పశు అంటారని పిల్లగాన్ని తీసుకొని పోయి బడి లోపల ఏర్పించిందో ఎన్ని పలక బంగారు పడబోసే లోపల వచ్చి ఆ చదివియ బల్ల లోపల మర్చిపోతున్నారు రాదు అటువంటి హరిశ్చంద్ర మహారాజు ఉద్యోగంటలు మోగుతున్నాయి. అడిగినోళ్లకు దానం అంటాడు, అడిగినోళ్లకు దానం అంటాడు. దాన ద్రవ లోపల తండ్రి పేరు ఎల్లుతున్నాడు హరిశ్చంద్ర మహారాజు. హరిశ్చంద్ర మహారాజు అంటే అన్నమాట తప్పలేదు, వర్ధనాలు లేదు, పలికి ముక్క లేదు, కడువ
తప్పలేదు మరి లోన మాట తప్పలేదయ్యా హరిశ్చంద్ర మహారాజు కన్నాకన తల్లి చంద్రమాతి ఏడిముల దానం ఎక్కువ చేస్తుంది లోగిళ్ళ లోపల ఆ దాన ధనము లోపల గంటలు మోగుతుంది మరి వాళ్ళ సంగతి ఎక్కడ ఉన్నది మరి దేవలోకం లోపల అమరావతి నగరాన్ని ఏలవాడు దేవేంద్రుడు సభ లోపల 30 కోట్ల 360 కోట్ల 700 లింగాలు ఆచారవంతులు సురాయాక్షకరణ గంధర కిందరికి పురుషకనక సాగినందన దేవాన దేవతలు మునులు గనక గణాలి దేవతలు కొలవై కూర్చున్నారు ఆ యొక్క దేవసభ లోపల కొలవై కూర్చోని ఉన్నాక అందరికి పెద్దవాడు కనుక దేవేంద్రుడు లేచి ఏమన్నాడు అయ్యా ఓ దేవతలా మన కన్నవంతులు దేవతల కన్నా సత్యవంతులు లేరు అని దేవేంద్రుడు మాట వరకంగా అదే సభ లోపల ఉన్నారు అదే సభ లోపల ఉన్నాడు వశిష్ఠ మహాముని ఆ వశిష్ఠుడు కలతోడు చూసిన విశ్వామిత్రుడు ఉన్నాడట ఆ విశ్వామిత్రుడు లేచి ఒక మాట అన్నాడు అయ్యా దేవేంద్ర మనం దేవాను దేవతలు మీరున్నారు మేమున్నాం అయ్యా మీకన్నా మాకన్నా సత్యవంతులు లేరని విశ్వామిత్రుడు మాట వలకంగా పక్కకే ఉన్నాడు వశిష్ఠ మహాముని అయ్యో ఒకటి కళ్ళలో తినాడు దేవుడు ముక్కు మూసుకొని తప చేసేది ఆ విశ్వామిత్రుడు మేమే గొప్ప విశ్వామిత్రుడు అంటున్నాడయ్యా ఈ దేవాల దేవతల 30 కోట్ల మునులు 70 కోట్ల దేవతల కంటే సత్యవంతులు ఉన్నారయ్యా ఓ నాయన సత్యవంతులు ఉన్నారయ్యా ఓ నాయన సత్యవంతులు ఉన్నారయ్యా ఓ నాయన సత్యవంతులు ఉన్నారయ్యా ఓ నాయన వశిష్ఠ భగవానుడు లేచి ఏమన్నాడు అయ్యా దేవాల దేవతల కన్నా 30 కోట్ల 360 కోట్ల 700 లింగాలు ఆచారవంతుల కన్నా సత్యవంతులు ఉన్నారని వశిష్ఠ మహాముని కన్నా పక్కకి ఉన్నాడు విశ్వామిత్రుడు ఒరే వశిష్ఠ ఎంత మానవానికి నవ్వురవారి వారి వశిష్ఠ ఏమిరా ఇంత గర్వంతం నీకు అవునయ్యా దేవాల దేవతల కంటే ముక్కు మూసుకొని తప్పు చేసుకునే ముళ్ళ కంటే సత్యవంతులు ఉన్నారు వారి వశిష్ట ఈ దేవాలు దేవతలు అమృతము తాగిన అయ్యలు వాళ్ళు మునులో మనం ఉన్నాం మనకన్నా దేవతల కన్నా సత్యవంతులు పుట్టలేదు పుట్టినా దత్తి ద్వాపారమందున బ్రతికి బట్ట కట్టలేదు ఎవడు రావాడు మనకన్నా సత్యవంతులు ఎవడు రావరే వశిష్ట ఉన్నారయ్యా మనకంటే వారి మనకంటే సత్యవంతులు ఉండరు అంటున్నారు ఉండరు అంటున్నారు ఉండరు అంటున్నారు వశిష్ట మర్యాదగా మాట్లాడు అయ్యా ఎంత మర్యాద ఉన్నా లేకున్నా కానీ దేవాల దేవతల కంటే మన మునుల కంటే సత్యవంతులు ఉన్నారు ఉన్నారు ఉండరు 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 లేరు లేరు అంటున్నా లేరు ఉన్నారు లేరు ఉన్నారయ్యా ఒరే వశిష్ట ఎక్కడ వాళ్ళు ఏ రాజ్యం ఏ దేశం లోపల వాళ్ళు ఉన్నారు నాకు పేరు చెప్పరా అయ్యా ఉండరని అంటున్నా లేరని నువ్వు అంటున్నావు మరి ఉంటే వాళ్ళ పేరు చెప్పు అంటాను వాళ్ళ పేరు చెప్తే వేయద్దు వాళ్ళ పేరు చెప్తే ముక్కాల 3 గడియల్ల ముక్కు పట్టి 3 నీళ్ళు తాగిచ్చి అవునల్ల కాదనిపించే వద్దాం ఆడియపోతే నా పేరు విశ్వామిత్రుడినే కాదు నిన్నుంచి కాదే కాదని వారి వశిష్ట నీ అసలు ఇంతమందిని చూసిన నువ్వెంకనే
వారింత లెక్కింత చెప్పరా కాదయ్యా నిన్ను నుంచి కాదు ఈ దేవాలయ సభ లోపల ఇప్పటికి నీకున్న పేరు కాపాడుకొని సభలో కూకో అక్కడికి పోయి మళ్ళీ ఇచ్చేది తీసుకోక అరే వశిష్ట ఎవడు వాడు వాడి పేరు వాడి రాజ్యం వాడి దేశం పేరు చెప్పరా వద్దయ్య నా మాట నువ్వు ఎందుకు వెళ్ళి ఉన్నారు అంతే అసత్యం ఆడనోళ్ళు సత్యం కాపాడేవాళ్ళు ఉన్నారు లేరు ఉన్నారంటు లేరు ఉన్నారు లేరా ఉన్నారయ్యా వాళ్ళ పేరు చెప్పు అయ్యా విశామిత్ర ఉండరు ఉండరా నేను అనుకుతున్నా మరి యొక్క దేవతల దేవుళ్ళు కాదు ఆగో ముక్కు మూసుకోని తప్ప చేసుకునే మునులు కాదు ఆగో పూలు అక్కడ ఇన్నో అయ్యా మానవుడు వాడు తప్పలేదు కాదేమో నాయన ఎవరు చేయని వ్రతం వాళ్ళు చేస్తున్నారు ఇది వరకు వాళ్ళు వాడి తప్పలేదు బలికి మొక్కలేదు లాకెత్తం దాకొమ్ము లేదు అనుకుంటే దానం చేస్తున్నారు వాళ్ళ లోపల కూడా కళ్ళ తప్పలేదు బలి లోపల మాట తప్పలేదు వారి వశిష్ట అమృతములాగే అయ్యల మనము నీళ్లు తాగే నర మానవులు నిజవంతులని పలుకుతున్నావురా 5 పైసలు కింద పడితే అంగి తీసుకున్న నర మానవులు సత్యవంతులా అయిన సత్యవ్రతం చేస్తున్నవాడు ఇప్పుడే మన రాజ్యం మన పేరు మన దేశం పేరు చెప్తే ఆ యొక్క సత్యవ్రతాన్ని సత్యం చేసి వాడిని అబద్ధం ఆడిపోతే నా పేరు విశ్వామిత్రుడే కాదురా సంజమే అయితే నుంచి అవుతుంది అవుతుందా ఒకవేళ అసత్యం ఆడియలేదనుకో ఏం చేస్తాం ఒరే వశిష్ట ఒకవేళ కనుక వాళ్ళ కింద ఓడిపోయి నేను నీ వేడికత్తే నా సిరవెల్ల వెలిగించుకొని నా తన ఉన్నని రోజు నీ కింద వాళ్ళ సేవ చేసుకుంటూ ఉంటాను ఒకవేళ కనుక వాళ్ళను ఓడించి నీ పేరుకి నేను వస్తే నువ్వు నాకేమిస్తావురా నేను కూడా నీ తిరిగానే ఉన్నాను రోజులు కాబట్టి నీ కింద నేను దాచితనంగా ఉంటా తప్పకుండా అలనాడు విశ్వామిత్రుడు వశిష్ఠాముని ఇద్దరు యొక్క కొట్లాడుకోని రొల్లు పెట్టుకొని ఆవులు ఆవులు కొట్లాడి నాగల కాళ్ళు కొట్టినట్టుగా అగో నర్రమానవులు ఎవడుతున్నారు రామ రామ అయ్యా సత్యవంతులు సత్యవంతులు ఎవరా ఏనాడు వలుకుతున్నావో ఎవడు వాడు చంద్రమతి దేవి వాళ్ళ గర్భవాసమందు పుట్టిండు ఒక కన్న కొడుకు లోహితాక్షుడు భార్య కంటే భర్త గొప్పది భర్త కంటే భార్య గొప్పవాడు భార్య గొప్పది ఇద్దరు భార్య భర్తల కంటే కన్న కొడుకు 7 ఏళ్ల పిల్లగాడు లోహితాక్షుడు సత్యవంతుడు వారి వశిష్ట
అరెరెరెరెరెరె. నీళ్ళు తాగి నలభాను నిజవంతులా ఇప్పటికైనా మంచిదే నన్ను నుంచి కాదని సపరేట్ ఇక్కడ ఊకో ఏం కాదు అందుకని అన్నారా ఏమని ఇత్తడి గుట్టలు కాదు తొత్తు దొరసాలు కాదు పొల్లు పోనము కాదు కంచు బంగారం కాదు వారి ఇప్పటికైనా అప్పటికైనా నాడు ఉడుకున్న ఇళ్లకు ఇల్లు కాదు కట్ట ఊరికి పట్ట బొచ్చరి ఇక పోతున్నారా పోతున్నా అలనాడు విషయామిత్రుడు బట్ట బట్టి అలగట్టుకోని చేస్తున్నాడు గట్ట మురుగు చాలుతూ బట్టి ఆడకుండా బాగా ఆడుకుంటా ఎట్లా పోతున్నాడు పాండురంగా విట్టల్లా పండగ వస్తున్నారా అని అగో దిగువల్ల గచ్చీరు దిక్కుల దొరుకుతున్నాడు హరిచంద్ర మహారాజు అగో దిగువల్ల గచ్చీరు దిక్కుల దొరికిండు విషామిత్రుని వేడి కట్టిండు 10 ఏళ్ల బొబ్బాయి కట్టిండు 5 ఏళ్ల ఆరతి పట్టి అయ్యా మునివర్యా 10,000 నమస్కారాలు హరిచంద్ర మహారాజా అయ్యా కూర్చుండి కూర్చు మీద వీడు దాన ధర్మం ఎత్తడాట వీడు అన్న మాటలు అప్పడాట మరి గానాడు హరిచంద్ర మహారాజు ఏమనుకున్నాడు మరి ఎన్నడు రానోడు ఎల్ల నా దగ్గరికి విషామిత్రుడే వచ్చిందంటే మరి నాతోటి ఏమన్నా పని కలిగనా మరి ఏదన్నా అవసరం ఉండే వచ్చిందా ఎందుకొరగా వచ్చిండో నేను ఎందుకుంటున్నా అని అయ్యా ఎన్నడూ నా నోడివి నా రాజ్యం లోపల అడుగుపెట్టిన నా రాజ్యం పావనమైంది అయ్యా విషామిత్ర ఏమి కావాలి తండ్రి కోరుకున్న కొమ్ములో పట్టిన మాట వలుకుతాను తప్పకుండా ఏమర్థమైంది నీకు ఏమి హరిశ్చంద్ర రాజా నేను కోరుకున్నది ఇతరుని నా వేడికొచ్చే మాట వలుకుతున్నావురా బాబాగారి బాబాతుడు విషామిత్రుడు నది లోపల మహర్ విషాదపడ్డాడు మదిలోపల మహర్ విషాదపడ్డాడు ఓ హరిశ్చంద్ర మహారాజు కలతోటి చూసింది నా కొడుకరార కన్న కొడుక కుమారా నా కొడుకరార కన్న కొడుక కుమారా
ఏమి కావాలో కోరుకోమంటున్నావురా కొడుక కొన్ని రోజులకు నీ లోక కళ్యాణం యజ్ఞం చేసేది ఉన్నది బిడ్డ యజ్ఞానికి కొంత మాత్రము నాకు పైకము కావాలి కొడుకు ఎండి బంగారం నాకు కావాలి అయ్యో అందుకోరకంత కాదు నా కొడుకు అయ్యో నీ మీదకి వచ్చినాను హరిచంద్ర హరిచంద్ర రాజా కొన్ని రోజులకు లోక కళ్యాణం కొరకు యజ్ఞం చేసేది ఉన్నది కొంత ధనం కొరకు నీ దగ్గరకు వచ్చిందా ఇస్తావా నాయన అయ్యా లోక కళ్యాణం కొరకు అంటున్నావు నీ అంతటి వాడే నా దగ్గరికి వచ్చి కొడుక అని నా దగ్గరకు వచ్చి చేది అవ్వడం ఏంటి దేవునికి ఇయ్యకపోవడం ఏంటి అయ్యా ఎంత రావాలో కోరుకో నా దగ్గర ఉన్న ధనం మొత్తం నీకు ఇచ్చే బాధ్యత నాకు తప్పకుండా కాదు లేదనకు కాదు లేదనుకుంటా వారే ఎందుకు నాకు నమ్మబుద్ధి అయితే అయ్యా తప్పకుండా ఇది నీ చేతి ఏమి కావాలి తప్పకుండా ఇస్తావా తప్పకుండా కోరుకుంటే నీ చేతిలో దొరికినవురా హరిచంద్ర దోసకాయ కూరలో చేతికి దొరికినవురా హరి నిన్ను అరిచేత బెల్లం పెట్టి చీమో చేత నాకియబోదని విషామిత్రుణ్ణే కాదు కొడుక హరిచంద్ర అయ్యా చెప్పుతాను నా మాట మన సందు పెట్టరు దానికి ఎంత కావాలి 7 పనులు కావాలన్నా 14 పనులు ధనం కావాలన్నా వారి ఈ అయోధ్య నగరం లోపల ఈ యొక్క రాజుల కచేరికాల సమవారం చూడంగా కొడక మరి ఎలా ఏనుగను తీసుకువచ్చి ఏనుగ మీద బలవంతుడు నిల్చుండబెట్టి గవ్వ చేతికిస్తే గవ్వెత్తు ధనము అయ్యో నాకన్నా కావాలే నా కొడుకో అయ్యో నాకన్నా కావాలే కుమారా బలవంతుడు ఏనుగ మీద నిల్చుండి కొలకోట మీరితే గవ్వ ఎంతెత్తు ఓదులో కంతెత్తు ధనము ఈ ఎంతటి జరిగిన యొక్క ధనాల గోడ లోపల ధనం కొడుతున్నాయ్యా ధనాలు కొరకే గింత బాధపడుతున్నావు గింత చింతిస్తున్నావా అయ్యా ఒక మూలకున్నంత విలువగా అది నువ్వు కోరుకున్న ధనం నువ్వు కూర్చున్నా కూడా బంగారం తప్పకుండా కొడకాయ గెలిపి గానాడు యొక్క విషామిత్రుడు కోరుకున్న ప్రకారంగా అయోధ్య నగరం లోపల కచ్చిరికాడ ఉమ్మరి కమ్మరి సార దాకలి పట్టేళ్ళ పట్ట వాళ్ళు తరులు తరు కంచెరు మీరు తురకలందరూ కూడా ఒక ఏనుగని తీసుకొచ్చి ఆ ఏనుగ మీద బలవంతుని నిల్చుండబెట్టి ఆ యొక్క గవ్వ చేతికి ఇచ్చిన వాళ్ళే కొత్త కోటి మీద పెట్టి గవ్వను ఏనాడు మీదికి దిమ్ముతుంటే ఆ గవ్వ ఎంతెత్తు వేయిందో అంతెత్తు ధనం పోసిండు అని చంద్రమహారాజు అయ్యా ఈ జన పరివారం అందరూ దూరంగా అంతెత్తు ధనం పోసిన నువ్వు ఎప్పుడు వచ్చవినా నాకు సంబంధం లేదు వారి హరిచంద్ర నీ కింద నేను ఓడిపోయే కాలం వచ్చనా వారి వశిష్ఠ నీ కింద నేను ఓడిపోతానురా కొడుక అయ్యా శభాషిగని బుద్ధి మెచ్చినరా కొడుక ఇప్పుడు నేను యజ్ఞం చేసేది లేదు కొన్ని రోజులకు మళ్ళీ తిరిగొస్తా మళ్ళీ తిరిగొచ్చదాక ఈ యొక్క ధనం ఎండి బంగారం నీ ఇంటికానే ఉంచుకో తిరిగి వచ్చినాడు నేను అడిగినాడు నా ధనం నాకు ఇదా ఓహో నువ్వు మళ్ళీ తిరిగి రావంగా ఎప్పుడు వచ్చినా కానీ ఈ ధనం తీసుకోపోతావు అంతే కదా అయ్యా ఈ ధనం కోట లోపల నీ పేరు విన్నే ఈ ధనం ఉంచుతావు నువ్వు ఎప్పుడు వచ్చి అడిగినా కానీ నీ ధనం నువ్వు వచ్చవచ్చు బాధ లేదు అలానే అడగడగ మరి విషామిత్రుడికి చాలు ఉన్నదల్లున్నది కుండలు వెళ్ళమంటున్నాయి కొనడానికి కోరిక కోరని విషామిత్రుడు ఇక నేను పోతున్నాను విషామిత్రుడు బయట
విశ్వామిత్రుడు అగో నడువుల లెక్క చీర మీద రహస్యాల రాదు వర్చంద్రమా రాదు అన్న మాట తప్పలేదు వర్ధమానలేదు అగో ముందేష్ట బాధ వెడికెయ్యలేదు హరిశ్చంద్రమా రాదు రాజ్యం ఏలుతున్నాడు దేశం ఏలుకుంటా రాజుల కచ్చేరి కాడ ఉండంగా అడవి లోపల రైతనేవాడు మంటే మాడు వచ్చింటికి పుట్టడు రావాలి చూస్తావా రాజ్యం మీడి ప్రజవారు కనుక పంట సేలు ఎప్పుడు వేసిండ్రో పంట సేల లోపల మక్కలంటే ఎంత లెక్కల బాలవుతున్నాయి అగో కొల్లంటే ఎత్తే కోతుల బాలవుతున్నాయి శామలంటే ఎత్తే శీమల బాలైపోతున్నాయి రాజ్యం మీద రైతులందరూ కలిసి అయ్యో వాళ్ళ కళ్ళ దూడబట్టి ఓ దేవుడు చెల్లాడు మార్గం అయితే రాజుపేట పోయి వచ్చి మృగాలు పోతున్నామని రాజా హరిశ్చంద్ర మహారాజా అయ్యా హరిశ్చంద్ర మహారాజా అయ్యో తండ్రి గట్లెందుకు మాట్లాడుతున్నారయ్యా? సెల్లు పాడైపోయినాయి మా పిల్లగాళ్ళు అన్నమో రామ
రామచంద్ర పట్టు బంగారం అవుతున్నది మా పిల్లగల కలిగల్ని పోసుకుందాం అన్న పంట సీళ్ళు పాడైపోతున్నాయి అయ్యా అయ్యా చెట్ల కట్టుడు మా పిల్లగల ప్రతి నెరవేట్ల తండ్రి గానాడు ఊరిలోని ప్రజలందరూ వచ్చిండ్రు హరిచంద్ర మహారాజు దగ్గర వచ్చి వాళ్ళ ప్రతికి వందనాలు వేసి ఓ తండ్రి హరిచంద్ర మహారాజా మేము పంట చేనులు ఎత్తే బక్కలంటే ఎత్తే నక్కల పాలవుతున్నాయి కొరలంటే ఎత్తే కోతుల పాలవుతున్నాయి మరి మేమేమో ప్రజలు మేమున్నావు మరి రాజ్యం రాజు మేము నువ్వు చెలియాట మార్గం వేసి ఇవన్నీ మృగాలను సవరిస్తారేమో మేము రాజ్యం లోపల ఉంటాం లేకపోతే ఏ రాజ్యం అన్న ఏ దేశం అన్న వెళ్ళిపోతామని ప్రజలందరూ వలకంగా హరిచంద్ర మహారాజు జల్లుకుండా జల్లమన్నది ఓ కొడుకులాల మీరు రాజ్యం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత రాజ్యానికి రాజు నుండి నేను ఎందుకు కొడుకులాలా మీరు రాజ్యం లోపలికి వెళ్ళి ఎందుకు పోవాలి తప్పకుండా నేను రాజుల వంశంలో ఉంటే కాబట్టి తప్పకుండా నేను చెలియాడ మార్గం ఎత్తానన్నాడు హరిచంద్ర మహారాజు మీ పంట చెల్లుగా పాడతా కొడుకులు అలాగే మీరు వెళ్ళిపోండి బాధపడగానే ప్రజలందరినీ ఏనాడు పంపించిండు అగో నా భార్య పెడిపోయి నేను కలవన్ను తిన్న తర్వాత సుందరం మళ్ళీ తీసుకొని బండ్లు బాణాలు ఎప్పుకేసుకొని అగో చెలియాడ మార్గం వెళ్ళిపోతున్నా అని 7 మేడలకు బయలుతున్నాడు రాజ్యాల రాజు భార్య బయటికి వస్తూనే ఉన్నాడా భార్య బయటికి తాను